ప్రతిధ్వనికి స్వాగతం. నడుస్తున్న జాతీయ రాజకీయాల్లో ఇప్పుడు అత్యంత హాట్ టాపిక్ బీహార్. మొన్నటి వరకు ఓటరు జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ, ఇప్పుడు నేతల మాటల తూటాల రూపంలో ప్రతిరోజు వార్తల్లో నిలుస్తోందా రాష్ట్రం. ఇటు బీజేపీ జేడీయూ, అటు ఆర్జేడీ కాంగ్రెస్, మిగిలిన పార్టీలు ప్రచారం హోరెత్తిస్తున్నాయి. షెడ్యూల్, నోటిఫికేషన్, ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధమంటూ రాష్ట్రమంతా చుట్టేస్తున్నాయి. హామీల వర్షం కురిపిస్తున్నాయి. 243 స్థానాల బీహార్ శాసనసభ పోరు కోసం ఎన్నికల సంఘం కూడా తుది సన్నాహాలు చేస్తోంది. కొత్త మార్పులు ప్రవేశపెడుతోంది. మరి అసలే సంకుల సమరంగా పేరుగాంచిన బీహార్ నాట ఎన్నికల చిత్రమేంటి? రాజకీయ అంక గణితంలో ఏ పార్టీ ఎక్కడ? పార్టీ తీరు, ప్రజల నాడిపై రాజకీయ పరిశీలకులు, విశ్లేషకులు ఏమంటున్నారు? ఆ రాజకీయ సమీకరణాలు బీహార్ భవితవ్యాన్ని ఎటువైపు నడిపించనున్నాయి? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని చర్చలో పాల్గొంటున్న వారు గాలి నాగరాజా గారు, సీనియర్ పాత్రికేయులు, డాక్టర్ చెట్టుపల్లి మల్లికార్జునరావు గారు, రాజకీయ విశ్లేషకులు, చలసాన నరేంద్ర గారు, జాతీయ రాజకీయాలపై వ్యాసకర్త. రైట్, ముందుగా నాగరాజా గారు, అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతోన్న బీహార్లో ప్రస్తుతం రాజకీయ ముఖ చిత్రం ఏంటి? ఎవరు ఎటు? ఎన్నికల్ని శాసించబోతున్న అంశాలేంటి? ఈ విషయాలపై క్లారిటీ వచ్చిందా? ఈటీవీ స్వప్న గారు, మీకు అలాగే నాతో పాటు చర్చా కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి మల్లికార్జున గారికి, నరేంద్ర గారికి, ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం తెలియజేస్తున్నాను. ఈ చర్చ ప్రారంభించే ముందు బీహార్ రాష్ట్రం అనేది భారతదేశ రాజకీయ చిత్రపటంలో దానికి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం. ముఖ్యంగా ఎన్డీఏ అధికారంలోకి వచ్చిన తర్వాత, నరేంద్ర మోడీ గారి పరిపాలన బిగిన్ అయిన తర్వాత బీహార్కు ఒక ప్రత్యేకత ఉందమ్మా. ఏంటి ఆ ప్రత్యేకత అంటే, మొత్తం హిందీ రాష్ట్రాలన్నీ కూడా నరేంద్ర మోడీ గారి మ్యాజిక్ వ్యాండ్ మంత్రదండం ఏదైతే ఉందో, కాషాయం మంత్రదండం, ఆ మంత్రదండం మాయలో హిందీ రాష్ట్రాలన్నీ పడిపోయినప్పటికీ బీహార్ మాత్రం ఒక్కటే అది కంట్లో నలుసులాగా తయారైంది. సో ముఖ్యంగా నితీష్ కుమార్ కూడా కంట్లో నలిసే. ఎందుకంటే నితీష్ కుమార్ని ఎవరైనా ఈవిల్ అంటే కనుక, దో హీఈస్ ఎన్ ఈవిల్, ఇట్ ఈస్ ఇన్విటబుల్ టు సెయిల్ విత్ హిమ్. తప్పదు. అటు ఆర్జేడీ ప్రతిపక్షమైనటువంటి ఇండియా బ్లాక్ కావచ్చు, లేదంటే ఇటు ఉన్నటువంటి ఎన్డీఏ బ్లాక్ కానీ, బీహార్ రాజకీయాల్లో నితీష్ కుమార్ లేకుండా అధికారానికి రావడము ఏ కూటమికి సాధ్యం కాదనేది చరిత్ర చెప్తా ఉంది. మొన్న జరిగినటువంటి 2024లో ప్రతిష్టాత్మకంగా జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికలు ఏవైతే ఉన్నాయో, ఈ ఎన్నికల నేపథ్యంలో వచ్చిన ఫలితాలు ఏవైతే ఉన్నాయో, ఆ ఫలితాలు చూసినట్టయితే కనుక బీహార్కి, ఆంధ్రప్రదేశ్కి ఇంకా ఒక ప్రత్యేకత కనిపిస్తూ ఉంది. ఎందుకనంటే మోడీ గారి హవాకి బ్రేక్ పడింది. 303 సీట్ల నుంచి అధికారంలోకి బీజేపీ తనంతగా తాను రాలేనటువంటి పరిస్థితిలో బీజేపీ ఉండడం వల్ల అటు నితీష్ గారి సహకారంతోనూ, ఇటు చంద్రబాబు నాయుడు గారి సహకారంతోనూ నరేంద్ర మోడీ గారు అధికారంలోకి రావడం జరిగింది. ఈ ఎన్నికలు అనేటివి ఖచ్చితంగా మోడీ గారి దానికి ఒక పొలిటికల్ ఛాలెంజ్కి ఒక గీట్రాయిగా ఉండబోతోంది. ఈ ఎన్నికల్లో గనక ఎన్డీఏ గెలవలేని ఒక ప్రతికూల పరిస్థితి కనుక వస్తే గనక దీని ప్రభావం మిగతా రాష్ట్రాల మీద కూడా పడే అవకాశం ఉంటుంది. సో ఖచ్చితంగా దీన్ని ఒక రాజకీయ ప్రతిష్టగా తీసుకొని ఎన్డీఏ అనేది కూటమి ముందుకు వెళ్ళే పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో తర్వాత ముఖ్యంగా ఏమైందంటే, అపోజిషన్ కూటమి ఏదైతే ఉందో, ఈ అపోజిషన్లో ముఖ్యంగా కాంగ్రెస్ అనేది ఒక ఇంగ్లీష్లో చెప్పాలంటే ఒక ఎక్సలెన్స్ హీల్, అంటే ఒక గుదిబండ. దానికి ఒక స్ట్రైక్ రేట్ అనేది మనకి 2020లో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో పూర్ స్ట్రైక్ రేట్. దానికి 70 సీట్లు ఇస్తే 20 సీట్లు గెలవలేని పరిస్థితుల్లో ఉండి కూడా నిజంగా కాంగ్రెస్ కన్నా సరిగా పెర్ఫామ్ చేసుంటే మొన్న నితీష్ కుమార్ అధికారంలోకి వచ్చేవాడు కాదు. ఖచ్చితంగా తేజస్వి యాదవే ముఖ్యమంత్రి అయ్యేవాడు. పెర్ఫార్మెన్స్ వల్ల నితీష్ కుమార్. నాగరాజ గారు, ఈసారి ఎన్నికల్ని శాసించబోతున్న అంశాలేంటి? ముఖ్యంగా అంశాల గురించి చెప్పాల్సి వస్తే, నంబర్ 1 నితీష్, మన జనస్వరాజ్ పార్టీకి సంబంధించినటువంటి ప్రశాంత్ కిషోర్ ఏదైతే ఉన్నాడో, ఆయన ఒక ఎక్స్ ఫ్యాక్టర్గా ముందుకు రాబోతున్నాడు. ఇప్పుడు బీహార్లో బైపోలార్ పాలిటిక్స్ నడుస్తున్నాయి. ముఖ్యంగా ఒకవైపు అయితే ఆర్జేడీ ఉంటుంది, రెండో వైపు కాంగ్రెస్తో కానీ లేదంటే బీజేపీ ఈ కాంబినేషన్తో ఉన్నటువంటి ప్రో ఎన్డీఏ, యాంటీ ఎన్డీఏ, ఈ బైపోలార్ పాలిటిక్స్ ఉన్న నేపథ్యంలో ఒక ప్రశాంత్ కిషోర్ అనేవాడు ఒక థర్డ్ ఫోర్స్గా ఎమర్జ్ అయ్యే పరిస్థితి కనిపిస్తూ ఉంది. మొన్న జరిగినటువంటి సర్వేల్లో ఒక 13% వరకు ఓట్ షేర్ వచ్చి కింగ్ మేకర్గా ఉండే అవకాశం కనిపిస్తున్నట్టుగా ఇది కనిపిస్తూ ఉంది. ఆయన ప్రధానంగా చెప్తున్నటువంటి ఒక కొత్త 2-3 అంశాలు ఏంటంటే, మిగతా దేశంలో అంటే అన్ని రాష్ట్రాల్లోనూ లిక్కర్ మీద బ్యాన్ విధించాలి, నిషేధం విధించాలి అని డిమాండ్స్ వస్తా అంటే, బీహార్లో అమల్లో ఉన్న నిషేధాన్ని ఎత్తివేయాలని ఆయన అడుగుతున్నాడు. ఎందుకనంటే
ఇప్పుడు ఎప్పుడైతే నిషేధం వల్ల లిక్కర్ని ఆల్కహాల్ని ఆపలేకపోయారు, సో చీప్ లిక్కర్ తాగి చాలామంది ఆరోగ్యం దెబ్బతింటా ఉంది. ప్రభుత్వానికి రావాల్సిన 20,000 కోట్ల రూపాయలు వేరే రకంగా వెళ్ళిపోతుంది. కాబట్టి దాన్ని రద్దు చేయాలని అనే ఒక నినాదం తీసుకొస్తున్నాడు. రెండో అంశం ఏంటంటే ప్రధానంగా ఆయన తీసుకొస్తున్నది కరప్షన్, అవినీతి అనేది, రాజకీయ అవినీతి. ఈసారి ప్రధానంగా ఆయన టార్గెట్ చేస్తున్నది అందరినీ టార్గెట్ చేస్తున్నాడు. బీజేపీలో ఉన్నటువంటి వాళ్ళని, అలాగే కాంగ్రెస్లో ఉన్నటువంటి నాయకుల్ని, ప్రధానమైన నాయకుల్ని టార్గెట్ చేస్తూ అవినీతి ఒక కేజ్రీవాల్ రూపంలో ఆయన మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాడు. అలాగే లా అండ్ ఆర్డరు, సీమాంచల్ ప్రదేశ్లో ఉన్నటువంటి వెనుకబాటుతనము, కమ్యూనల్ పాలిటిక్స్, బీజేపీ ఏదైతే ఉందో కమ్యూనల్ డివైడ్ తీసుకొని ప్రయత్నం చేస్తూ ఉంటే తేజస్వి యాదవ్, ముస్లిం యాదవ్ అనేటటువంటి క్యాస్ట్ పాలిటిక్స్తో ముందుకు రాబోతుందమ్మా. ఓకే, మల్లికార్జున్ గారు, బీహార్ కేంద్రంగా ఎన్నికల సంఘం చేపట్టిన ఓటరు జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ దుమారం అనేది సద్దుమణిగినట్లేనా? ప్రస్తుతం అక్కడ నడుస్తున్న రాజకీయంలో ప్రధాన అంశాలు ఏంటి? ఓటు సవరణ అనేది చాలా కీలక అంశంగా ఉన్నది. ఇప్పుడు ఎన్నికల కమిషన్ ముందల అతిపెద్ద ప్రశ్నను భారత రాజ్యాంగం ప్రకారము ఈరోజు సుప్రీంకోర్టులో కానీ దేశవ్యాప్తంగా ఓటు అధికారి యాత్రతోటి కాంగ్రెస్ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ బీహార్ మొత్తం కూడా ఒక ర్యాలీ తీసుకున్న తర్వాత ఓట్ల దుమారంపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతూ ఉన్నది. ఈ చర్చ ఇంకా కూడా సద్దుమనినట్టు లేదు. ఎందుకంటే ఈ అక్టోబర్లో కానీ నవంబర్లో కానీ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే నాటికి ఇంకా ఎన్నికల కమిషన్ ఏ విధంగా చర్యలు తీసుకుంటున్నది అనేది ఉన్నది. ఇక్కడ మేధావులు కానీ వివిధ ప్రతిపక్ష రాజకీయ పార్టీలన్నీ కూడా ముక్త కంఠంతో బీహార్ ఓటు చోరీపై చాలా పెద్ద ఎత్తున రాజకీయ దుమారం జరుగుతున్నది. వాటితో పాటు దేశవ్యాప్తంగా ఇంకా కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో కూడా మళ్ళీ ఓటర్లను సవరణ చేయాలనేది ఉన్నది. అక్కడ కూడా యువత పెద్ద ఎత్తున కూడా ఆ ఓటు చోరీపై అధికార కూటమైనటువంటి జేడీయూ, బీజేపీపై చాలా పెద్ద ఎత్తున వాళ్ళు నిరసన వ్యక్తం చేస్తున్న క్రమంలో ఇంకా అధికారికంగా ఎన్నికల కమిషన్ ముందల ఇప్పుడు కోర్టుకు ఎన్నికల కమిషన్ ముందుకు బాల్ ఉన్నది కనుక ఎన్నికల కమిషన్ ఏ నిర్ణయం తీసుకుందనేది బీహార్ ప్రజలతో పాటు దేశవ్యాప్తంగా ఎన్నికల కమిషన్ తీసుకునే నిర్ణయాలపై ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఓకే, నరేంద్ర గారు, ముఖ్యంగా బీహార్ ఎన్నికలకు సంబంధించి ముఖ్యంగా అక్కడ నిరుద్యోగం కానీ, మహిళల హక్కులు కానీ, భద్రతకు లేకపోతే పేదరికం, ఇంతకుముందు నాగరాజ్ సార్ చెప్పినట్టు లిక్కర్కు సంబంధించి ఇటువంటి కీలకమైన మౌలిక అంశాలకు చాలా దూరంగా ఉన్నటువంటి బీహార్ దేశంలోనే అత్యంత వెనుకబడ్డ ప్రాంతంగా మనం విద్యలో కానీ వైద్యంలో కానీ అన్ని రకాలుగా వెనుకబడ్డటువంటి ప్రాంతంలో ఇప్పుడు నిరుద్యోగము, మహిళల హక్కులు, భద్రత, ఉద్యోగ అవకాశాల కల్పన అనేది చాలా పెద్ద ఎత్తున ప్రభావం చూపుతూ ఉన్నది. అదేవిధంగా నితీష్ కుమార్ చాలా లాంగెస్ట్ సీఎంగా అక్కడ మనం బీహార్ రాజకీయాల్లో నితీష్ కుమార్ లేకుండా చూడలేము కనుక లాంగెస్ట్ సీఎంగా ఉన్నాడు. వయసు రీత్యా కూడా పెద్దగా ఇంకా మళ్ళీ కూడా ముఖ్యమంత్రిగా ఎన్డీఏ అభ్యర్థిగా తనను ప్రకటించినా కూడా ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ ఇప్పుడు ఒకవేళ ప్రజలు విశ్వసించరా, ఒకవేళ వయసు రీత్యా తను ఎట్లా ముందుకెళ్తారనేది ఇప్పుడు ఒక స్పష్టమైన అజెండాగా అక్కడ ఉన్నటువంటి యువత పూర్తిగా ఈ ఎన్నికల్లో చాలా కీలకంగా తీసుకునే అవకాశం ఉన్నది. ఓకే, నరేంద్ర గారు, మొత్తం 243 స్థానాలు, వాటి కోసం దాదాపుగా 12 రాజకీయ పక్షాలు చాలా సీరియస్గా తలపడుతున్నట్లు పరిస్థితులు కనిపిస్తున్నాయి. వీరిలో ఎవరు ఏ క్యాంప్, ఈ స్పష్టత వచ్చేసినట్లేనా? అక్కడ ఎన్ని పార్టీలు ఉన్నప్పుడు కూడా పోటీ ప్రధానంగా వ్యక్తుల మధ్య, వివిధ కులాల సామాజిక సమూహాల మధ్య పోటీ అంతా కేంద్రీకృతమై ఉంది. ముఖ్యంగా ఇటు నితీష్ కుమార్, అటు తేజస్వి యాదవ్, వీళ్ళిద్దరూ మాత్రమే వీళ్ళ బీహార్లో ప్రజాదరణ ఎక్కువగా ఉన్నటువంటి నాయకులు. వాళ్ళిద్దరిని మాత్రమే ముఖ్యమంత్రి అభ్యర్థులుగా ప్రజలు గుర్తించిన నాయకులు. ఏ రాజకీయ పార్టీ కూడా మరో వ్యక్తిని ముఖ్యమంత్రిగా వాళ్ళ ప్రజల ముందు చెప్పుకోదగ్గ నాయకులు ఏ పార్టీలు కూడా వాళ్ళు లేరు. కాబట్టి వాళ్ళిద్దరికి ఇటు నితీష్ కుమార్కి మద్దతుగా బీజేపీ, అటు తేజస్వి యాదవ్కి మద్దతుగా కాంగ్రెసు, వాళ్ళు వామపక్షాలు కొంతవరకు సహాయకార పాత్రలు పోషించుతుంది తప్ప ఎన్నికల్లో ప్రధాన ప్రభావం వీళ్ళిద్దరి మధ్య మాత్రమే, వీరి నాయకత్వం మధ్య మాత్రమే సాగుతూ ఉంది. ముఖ్యంగా ఇటీవల రాహుల్ గాంధీ ఓటు యాత్ర జరిపిన సందర్భంగా ఆయన తేజస్వి యాదవ్ గురించి బీహార్లో చాలా మంచి స్పందన వచ్చింది. ఎక్కడికి వెళ్ళినా గ్రామీణ ప్రాంతాల్లో కానీ పట్టణాల్లో కానీ పెద్ద ఎత్తున ప్రజలు ఆసక్తిగా వచ్చారు అని మీడియా రిపోర్ట్లు వినిపిస్తున్నాయి.
ముఖ్యంగా మొదటిసారిగా కొన్ని దశాబ్దాల తర్వాత బీహార్ అంతా కలిసి కాంగ్రెస్ జెండాలు ఎగరటం కనిపించటం ప్రజలు చూశారన్నమాట. అయినప్పుడు కూడా ఈ యాత్రల వలన ఇవాళ బీహార్ నాయకులు కాకుండా ఎక్కువగా పర్యటన చేస్తుంది తరచుగా ప్రధానమంత్రి మోడీ, అటు రాహుల్ గాంధీ తరచుగా పర్యటన చేస్తున్నారు. అయినప్పుడు కూడా ఇది ఎన్నికల యొక్క ప్రభావాన్ని ప్రజల మీద ఎన్నికలు వచ్చేసరికి ఈ యాత్రలు కానీ ఈ ఓట్ చోరీ యొక్క ప్రచారం కానీ చెప్పుకోదగిన ప్రభావం చూపించట్లేదు అనేటువంటి ఇటీవల కొన్ని సర్వేలు మనకు స్పష్టం చేస్తున్నాయి. ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఇవాళ తేజస్వి యాదవ్ నితీష్ కుమార్ కన్నా దాదాపు 10% యొక్క ఓటు ఎక్కువగా ముందుండి ఉన్నట్లు ఈ మధ్య సీ వాటర్ సర్వే కూడా చెప్పింది. అయినప్పుడు కూడా నితీష్ కుమార్ని బీహార్ ఎన్నికల్లో రంగం నుంచి ఆయన లేకుండా ఎవరు కూడా ఊహించలేని పరిస్థితి ఉంది. ఇందాక నాగరాజు గారు చెప్పినట్లు ఆయన లేకుండా ఎవరు గవర్నమెంటు ఏర్పాటు చేయలేని పరిస్థితులు బీహార్లో ఉన్నాయి. ఇవి ఏ విధంగా రేపు రాబోయే ఎన్నికల్లో ప్రజలు చూస్తారు అని చూడాలి. ఇంతవరకు మరో 2-3 వారాల్లో అక్కడ ఎన్నికల షెడ్యూల్ ఎన్నికల కమిషన్ ప్రకటించాల్సి ఉంది. అయినప్పుడు కూడా సీట్ల సర్దుబాటు మీద 2 కూటములు కూడా ఒక అవగాహనకు రాలేకపోతున్నాయి. దాంట్లో అనేకమైనటువంటి అడ్డంకులు ఏర్పడుతున్నాయి. కొంతమంది ప్రత్యక్షంగానే తేజస్వి యాదవ్ నేనే అన్ని సీట్లు పోటీ చేస్తా అంటారు. ఇటు బీజేపీ ఇటు నితీష్ కుమార్ సీట్ల సర్దుబాటు మీద తజ్జమిద పడుతూ ఉండగా చిరాగ్ పాస్వాన్ వచ్చి ఆయనే ముఖ్యమంత్రి అభ్యర్థి కావాలి అంటే ఆయన మద్దతుదారులు ప్రచారం చేస్తున్నారు. ఈ విధంగా ఒక గందరగోళ పరిస్థితి మనకు బీహార్లో సీట్ల సర్దుబాటు విషయంలో ఉంది. ఏ కూటమి కూడా సవ్యంగా సీట్ల సర్దుబాటు చేసుకోలేని పక్షంలో ఈ ఎన్నికల్లో తగినటువంటి ఫలితాలు లభిస్తాయని మనం ఆశించలేం. ఇది సీట్ల సర్దుబాటు అనేది ఈ ఎన్నికల ఫలితాల మీద కీలకమైన ప్రభావం చూపించేటువంటి అవకాశం ఉంది. మరో ఇంకా ఈ ఎన్నికల్లో ఇప్పటికే గత 2-3 ఎన్నికల్లో కూడా నితీష్ కుమార్ యొక్క ప్రభుత్వం మీద ఉన్న ప్రజా వ్యతిరేకత ఆధారంగా గెలవాలని తేజస్వి యాదవ్ ప్రయత్నం చేసి విఫలమవుతూ వస్తున్నాడు. ఆయన యొక్క ఓటు బ్యాంకును వరుసగా ఎన్నికల్లో ఓడిపోతున్నా కూడా తన యొక్క ఓటు బ్యాంకును కాపాడుకుంటున్నప్పుడు కూడా తన యొక్క సామాజిక పరిధిని ఉత్తరప్రదేశ్లో అఖిలేష్ యాదవ్ చేస్తున్నట్లు ఈయన విస్తరింప చేసుకోలేకపోతున్నాడు. కేవలం యాదవ ముస్లిం ఓటర్లకు మాత్రమే ఆయన యొక్క ప్రభావం పరిమితే ఉండటం వలన ఇతర సామాజిక వర్గాలలోకి ఆయన విస్తరించలేకపోవటం వలన ఒక విధంగా ఆయన కొన్ని బలహీనమైనటువంటి పరిస్థితులను ఎన్నికల్లో ఎదుర్కొంటున్నారు. దానివల్లనే కాంగ్రెస్ మీద వామపక్షాల మీద ఎక్కువగా ఆధారపడాల్సి వస్తుంది. వీళ్ళందరూ కలిసి ఎన్నికల్లో పోటీ చేస్తారనేది ఆధారపడింది. నాగరాజ గారు, బీహార్లో ఈసారి ప్రత్యేకంగా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది ఏంటంటే ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ పెట్టిన జన్ సురాజ్ పార్టీ. అతడి ప్రస్తుత రోల్ ప్రభావంపై మీ విశ్లేషణ ఏంటి? ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ ఆయన మాస్ లీడర్ ఏమీ కాదు. ఆయన చదువుకున్నటువంటి ఎలక్షన్ స్ట్రాటజిస్టు. మిగతా దేశంలో ఉండే వివిధ పార్టీలకి ఆయన ఒక కన్సల్టెంట్గా ఉండి ఎన్నికల ఫలితాల మీద ఆయన చెప్పినటువంటి సిఫాలజీ ఏదైతే ఉందో చాలా చోట్ల సక్సెస్ అయింది. ఆ రకంగా ఆయనకు పేరు వచ్చింది. అయితే బీహార్లో వచ్చేటప్పటికి ఈరోజు ఆయన మాట్లాడుతున్నటువంటి అంశం ఏదైతే ఉందో ప్రధానంగా రాజకీయ అవినీతి. ఈ రాజకీయ అవినీతి అనేది మనం చూసాం. అన్నా హజారే ఒక ఉద్యమం చేసినప్పుడు మహాత్మా గాంధీ తర్వాత అంతటి వ్యక్తిగా మనం యూపీఏ గవర్నమెంట్ చివరి దశలో చూసాం. అట్లాగే అన్నా హజారేని కూడా, అన్నా హజారే కాదు, మన కేజ్రీవాల్ ఢిల్లీలో ఆయన కూడా అలా ఎమర్జ్ అయ్యాడు. ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ కూడా అవినీతి గురించి మాట్లాడుతూ ఉంటే ప్రజలు వింటున్నారు. ఈయన మాట్లాడడానికి అర్హత ఎందుకంటే ఆయన ఇంతవరకు అధికారంలోకి రాలేదు. ఆయన మీద ఎవరు అలిగేషన్ చేయడానికి అవకాశం లేదు. ఆయన అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళ అవినీతి గురించి మాట్లాడుతున్నాడు. అట్లాగే బీజేపీలో ఉన్నటువంటి రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కావచ్చు, లేదంటే హెల్త్ మినిస్టర్గా ఉన్నటువంటి ఆయన కావచ్చు, ఆ తర్వాత అలాగే జనతాదళ్ యూలో ఉన్నటువంటి మంత్రివర్గంలో ఉన్నటువంటి వాళ్ళ గురించి, వాళ్ళ అవినీతి గురించి మాట్లాడుతూ ఉంటే అది ప్రజల్లో క్లిక్ అవుతుంది. ముఖ్యంగా ఎడ్యుకేటెడ్ సెక్షన్స్, ఉద్యోగస్తులు, అక్షరాస్యతలో ఉన్నటువంటి చదువుకున్నటువంటి వాళ్ళు వీళ్ళంతా కూడా వింటున్నారు. అంతలో మాత్రాన ఆయన అధికారంలోకి వచ్చేస్తాడని చెప్పలేం, కానీ ఖచ్చితంగా ఆయన అయితే ఒక ఇంపాక్ట్ ఎలక్షన్లో కలగజేసే ప్రయత్నం అనేది జరుగుతూ ఉంది. దీనివల్ల నిజంగానే సర్వేలు కన్నా నిజమైతే కనుక ఆయన 13% కన్నా ఓటు వస్తే నిజంగా ఆయన ప్రమేయం లేకుండా ఏ గవర్నమెంట్ కూడా
ఎవరు కూడా గవర్నమెంట్ ఫామ్ చేసే పరిస్థితి కూడా రాకపోవచ్చు. అంటే ఇట్ ఈస్ టూ అర్లీ ఇప్పుడే ఇంకా చెప్పడము. ఇంకా క్లియర్ పిక్చర్ అయితే ఎమర్జీ కావాల్సిన అవసరం ఉందమ్మా. మల్లికార్జున్ గారు, ఆర్జేడీ కాంగ్రెస్ భాగస్వాములుగా ఉన్న మహాగఠబంధన్లో పరిస్థితులన్నీ నార్మల్గానే ఉన్నాయా? ఇటీవల 243 స్థానాల్లో పోటీ అంటూ తేజస్వి తదితర పరిణామాలు ఏం సూచిస్తున్నాయి? బీహార్ నితీష్ కుమార్ గతంలో 2020 ఎన్నికలను పరిశీలిస్తే అప్పుడు జేడీయూ, ఆర్జేడీ, కాంగ్రెస్ కలిసి ఉన్నాయి. మధ్యలో కలిసి గవర్నమెంట్ విజయం సాధించిన తర్వాత నితీష్ కుమార్ ఆ కూటమి నుంచి మహాగఠబంధన్ నుంచి వైదొలిగి బీజేపీతోటి పొత్తు పెట్టుకోవడం జరిగింది. అట్లా ఇప్పుడు ఒకప్పుడు మహాగఠబంధన్లో ఉన్న పార్టీ ఆ రోజు లోక్ జనశక్తి పార్టీ ఒంటరిగా పోటీ చేసింది 2020లో. ఇప్పుడు ఎన్డీఏ కూటమిలో భాగస్వామ్యమైంది. కనుక బీహార్ ఎన్నికలను రాజకీయ పార్టీలు కానీ ఆ నేతలు ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటారో ఒక స్పష్టమైనగా మనం ముందే ప్రకటించలేము. ఒకటి. ఇంకొకటి, ఇప్పుడు 243 స్థానాలకు కాంగ్రెస్ గతంలో 70 స్థానాల్లో పోటీ చేసి 19 స్థానాల్లో మాత్రమే విజయం సాధించింది. 144 స్థానాల్లో పోటీ చేసినటువంటి ఆర్జేడీ 75 స్థానాల్లో సాధించడం జరిగింది. కనుక ఇప్పుడు 70 స్థానాల్లో పోటీ చేసిన కాంగ్రెస్ న్యాచురల్గానే 100 స్థానాలు అడిగే పరిస్థితి ఉంటుంది. కనుక వీళ్ళు కూడా ఆర్జేడీ కూడా ఇప్పుడు ఆల్రెడీ నితీష్ కుమార్ పైన ఉన్న వ్యతిరేకతను, లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఆయన సుదీర్ఘకాలంగా ముఖ్యమంత్రి ఉన్నటువంటి ఆ యాంటీ ఇన్కంపెన్సీని ఓటు రూపంలో మార్చుకోవడానికి ఆర్జేడీ కూడా ప్రయత్నిస్తూ ఉన్నది. కనుక ఇప్పటికే ప్రధాని మోడీ కానీ, అమిత్ షా కానీ, అంటే ఎన్డీఏ కూటమి భాగస్వామ్యుల నితీష్ కుమార్, మిగతా వాళ్ళందరూ కూడా అక్కడ ఉన్నటువంటి అభివృద్ధి పనులపైన ఎన్నికల ప్రచారాన్ని హోరాహోరీగా సాగిస్తున్న క్రమంలో ఇప్పటికే ఓటు అధికార యాత్రతోటి కేవలం ఎన్నికల కమిషన్ తప్పులను ఎత్తిచూపుతూ రాహుల్ గాంధీ మొత్తం ఆ రాష్ట్ర వ్యాప్తంగా ఓటు అధికార యాత్రగా చేపట్టాడు. కానీ అది ఎన్నికల ర్యాలీగా మనం పరిగణించలేం. వీళ్ళ మధ్యలో ఉన్నటువంటి ఇప్పుడు కూటమికి ఇప్పటి వరకు కూడా ఒక స్పష్టమైన అవగాహన లేక నిన్ననే సెప్టెంబర్ 16 తారీఖు నాడే మళ్ళీ బీహార్ అధికార యాత్ర పేరుతోటి తేజస్వి యాదవ్ సపరేట్గా ఒక యాత్ర స్టార్ట్ చేయడం, దాంట్లో నిరుద్యోగము, మహిళల హక్కులు, అక్కడ ఉన్నటువంటి మిగతా స్థానిక సమస్యలను మొత్తం కూడా ముందుకు తీసుకొస్తూ ఓటు అధికార యాత్ర పేరుతోటి సెప్టెంబర్ 20 వరకు యాత్ర చేస్తున్నాడు. ఒకానొక దశలో తేజస్వి యాదవ్ 243 స్థానాల్లో స్వతంత్రంగా పోటీ చేస్తామని ప్రకటించాడు. కానీ ఇప్పటి వరకు కూడా కాంగ్రెస్ నుంచి ఎటువంటి స్పందన లేదు. ఒకవేళ వీళ్ళు నిజంగానే కలిసి ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటే ఖచ్చితంగా ఇప్పటికే ఒక కీలకమైన ప్రకటన కాంగ్రెస్ నుంచి, రాహుల్ గాంధీ నుంచి కానీ, మల్లికార్జున ఖర్గే నుంచి కానీ రావాల్సి ఉండే. కానీ ఇప్పటివరకు ఏం ప్రకటించలేదు. పైగా తేజస్వి యాదవ్ 5 రోజుల యాత్ర పేరుతోటి ఆ రాష్ట్రంలో 10 జిల్లాల వరకు చుట్టుముట్టుతూ ఉన్నాడు. సో దీన్ని బట్టి మళ్ళీ ఒకవేళ మనం నిజంగానే ఆ రాజకీయ సమీకరణను పరిశీలిస్తే హర్యానాలో తరహాలోనే మళ్ళీ వీళ్ళు పొత్తులకు ముందే ఇట్లా చిత్తవుతున్నట్టు ఉండి ఇప్పుడు ఆల్రెడీ నితీష్ కుమార్కు వీళ్ళు చేసేటువంటి చిన్న చిన్న తప్పులే మళ్ళీ కాంగ్రెస్, ఆర్జేడీ చేస్తున్నటువంటి చిన్న చిన్న తప్పులే మళ్ళీ ఎన్డీఏ కూటమికి ఒకవేళ నిజంగానే వాళ్ళకు అవకాశంగా మలుచుకుంటారా అనేది కూడా ఒక స్పష్టమైనది. కనుక ఇప్పటికైనా కాంగ్రెస్, ఆర్జేడీ, మిగతా లెఫ్ట్ పార్టీలు ఒక గఠబంధన్లో ఉన్నటువంటి వాటిపై కీలక స్థానాలలో ఎక్కడెక్కడ పోటీ చేస్తారు, ఎవరు అనేది చాలా కీలకమైన అంశం. ముఖ్యంగా ఇప్పుడు ఆర్జేడీ కూటమిలో లేదా మహాగఠబంధన్లో ఖచ్చితంగా తేజస్వి యాదవే ముఖ్యమంత్రి ఫేజ్గా నితీష్ కుమార్ కంటే కూడా ముందంజలో ఉన్నట్టు యువత కూడా స్పష్టమైన వాళ్ళ సర్వేలో తేలుతూ ఉన్నది. ఇప్పటికే ముఖ్యంగా ముస్లిమ్స్లు, ఎస్సీలు ఎక్కువ మంది మహాగఠబంధన్ వైపు దాదాపు 70% ఓటర్లు మొగ్గు చూపుతున్నట్టు రకరకాల సర్వేలలో చెప్తా ఉన్నాయి. కనుక కేవలం బీజేపీ పాలిత రాష్ట్రమైనటువంటి లేదా నితీష్ కుమార్ ఎక్కడైతే ఎప్పుడు యూటర్న్ తీసుకున్నటువంటి ఆయన రాజకీయాలను ఇప్పటికే బీహార్ ప్రజలు కూడా కొంత నిశ్చితంగా పరిశీలిస్తున్నారు. ఈసారి ఖచ్చితంగా గఠబంధన్ వైపు ప్రజలున్నా కూడా అప్పర్ క్యాస్ట్లు, ముఖ్యంగా అగ్రకులాలు, మిగతా కులాలన్నీ కూడా ఓటు మొత్తం కూడా ఎన్డీఏ కూటమికి వచ్చే అవకాశం ఉన్నది. కనుక ముందే ఒక కాంగ్రెస్ కానీ, ఆర్జేడీ కానీ కీలకమైన స్థానాల పట్ల ఒక స్థానాలపైన స్పష్టత వస్తే అప్పుడు బీహార్లో వీళ్ళ ఎన్నికల ప్రచారాన్ని ముందుకు తీసుకుపోవచ్చు. ఒక స్పష్టమైన ఎన్నికల మేనిఫెస్టోను కూడా ముందుకు తీసుకొచ్చని నా అభిప్రాయం. ఓకే నరేంద్ర గారు, మళ్ళీ అధికారం మాదే అంటున్న జేడీయూ బీజేపీ కూటమి పరిస్థితి ఏంటి? సీట్ల పంపకాలు, గ్రౌండ్ లెవెల్ సఖ్యత ఎలా ఉంది? బీజేపీకి ముఖ్యంగా ఎన్నికలు చాలా ప్రతిష్టాకరం. ఎందుకంటే
మొత్తం ఉత్తరాదిన బీజేపీ తగిన పట్టు సంపాదించలేకపోయినటువంటి రాష్ట్రం ఇది ఒకటే నితీష్ కుమార్తో వాళ్ళ గత్యంతరం లేకుండా చేతులు గలిపారు. కానీ గత 20 సంవత్సరాలుగా కూడా నితీష్ కుమార్తో స్నేహంగా ఉంటూనే అతన్ని బలహీనపరిచేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇటీవల జరిగినటువంటి కొన్ని సర్వేలో ఏం తెలియదంటే బీజేపీ ఓటర్లు ఎవరో కూడా, మద్దతుదారులు ఎవరో కూడా నితీష్ కుమార్కి ఓటు వేయడానికి సుముఖంగా లేరు. అతని గురించి చాలా చులకనగా మాట్లాడుతున్నారు. రేపు ఎన్నికల్లో జేడీయూ అభ్యర్థులకి వాళ్ళ ఓటు వేగిపోయినా కూడా ఆశ్చర్యం లేదు అనేటువంటి పరిస్థితి వాళ్ళ బీహార్లో నెలకొంది. ఇటువంటి పరిస్థితి, పరస్పర అవిశ్వాస పరిస్థితి అక్కడ ఏ విధంగా ఈ ఎన్డీఏ కూటమికి ఫలితాలు ఇస్తుంది అనేది మనం చూడాలి. మరో వంక సీట్ల సర్దుబాటు విషయంలో నితీష్ కుమార్ని ముఖ్యమంత్రి అని గతంలో అమిత్ షా వాళ్ళు ప్రకటించినప్పుడు కూడా ఎన్నికల ఇప్పుడు దగ్గరికి వస్తున్న సమయంలో ఎవరు కూడా మాట మాట్లాడలేదు. 2 రోజుల క్రితం ప్రధానమంత్రి బీహార్ పర్యటన సందర్భంగా నితీష్ కుమార్తో కలిసి బహిరంగ సభలో ప్రసంగించినప్పుడు ఆయన పరిపాలన పొగిడారు. కానీ ఆయన మా ముఖ్యమంత్రి అభ్యర్థి, కాబోయే ముఖ్యమంత్రి అనే మాట ఆయన మాట వరుస కూడా అనలేదన్నమాట. ఈ లోపల చిరాగ్ పాస్వాన్ తానే ముఖ్యమంత్రి అభ్యర్థి అనే విధంగా ప్రచారం, ఆయన మద్దతుదారులు ప్రచారం చేయటం, 40 సీట్లు కావాలి, పోటీ చేయాలని నేను అతను పట్టుబట్టడం చూస్తుంటే అతన్ని నితీష్ కుమార్ని బలహీనపరచడం కోసం బీజేపీ ప్రయోగిస్తుందా? గతంలో కూడా బీజేపీ ఈ విధంగా ప్రయత్నాలు చేసింది. గత ఎన్నికల్లో కూడా నితీష్ పాస్వాన్ ఎన్డీఏ నుంచి వెళ్ళిపోయి 135 స్థానాలకి పోటీ చేయటం ద్వారా నితీష్ కుమార్ యొక్క జేడీయూ పార్టీ చాలా చోట్ల కొద్దిబోటలతో ఓడిపోయే విధంగా చేసి అది 3వ స్థానాలకి సీట్ల సంఖ్యలో కిందకి దిగిపోవాల్సి వచ్చింది. అదేవిధంగా దాదాపు 20 ఏళ్ల క్రితం, 15 ఏళ్ల క్రితం ఎల్కే అద్వానీ ఉన్న సమయంలో కూడా ఓ పక్కన నితీష్ కుమార్తో పొత్తు పెట్టుకుని మరొక ఇంకా రామ్విలాస్ పాస్వాన్ని ముఖ్యమంత్రిగా ప్రొజెక్ట్ చేస్తూ అతను సొంతంగా అనేక చోట్ల పోటీ చేసి నితీష్ కుమార్ యొక్క తక్కువ సీట్లు వచ్చే విధంగా బీజేపీ పరోక్షంగా ప్రయత్నం చేసింది. ఈ విధంగా బీజేపీ చేస్తున్న ప్రయత్నాలు అంతిమంగా ఎన్డీఏకి అభ్యర్థుల యొక్క అవకాశాలని బలహీనపరిచే అవకాశం ఉంది. మరో ఇంకా కులాల వారికి చూస్తే గత ఎన్నికలు బీహార్లో సాంప్రదాయకంగా సామాజిక వర్గాలు ఆయా పార్టీలు కట్టుబడి ఉన్నప్పుడు కూడా మొట్టమొదటిసారిగా ఎన్డీఏకి, నితీష్ కుమార్కి, బీజేపీకి మద్దతు ఇస్తున్నటువంటి కొన్ని ఈబీసీ వర్గాలు, ఓబీసీ వర్గాలు కొంచెం సంఖ్యలో అయిన సరే కూడా అటు తేజస్వి వైపు మొగ్గు చూపుతున్నట్లు ఇటీవల కొన్ని సర్వేలు తెలియజేస్తున్నాయి. ఈ పరిణామం కూడా ఎన్డీఏకి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు తీసుకొచ్చే ఉంది. సరిదిద్దుకునే ప్రయత్నం బీజేపీలో అంత సీరియస్గా జరుగుతున్నట్లు మనకి కనిపించట్లేదు. ఈ పరిస్థితులు కనుక వాళ్ళు సరిదిద్దుకోకపోతే ఎన్డీఏ కొన్ని ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొల్సి వస్తుంది. బీజేపీ నాయకత్వం నితీష్ కుమార్ తర్వాత బీహార్లో నాయకత్వం మన చేతికి రావాలనే విధంగా ఎత్తుగడలు ఇస్తుంది. బీజేపీలో గత 25 సంవత్సరాలుగా కూడా ఏ వ్యక్తిని కూడా, వాస్తవానికి బీజేపీ నాయకులు అందరూ కూడా చాలా వరకు ఓబీసీ వర్గాలే, ఎవరినో కూడా రాష్ట్రంలో బలమైన నాయకుడిగా ప్రొజెక్ట్ చేయడంలో ఫలితం సాధించలేకపోయారు. దాంతో రాబోయే కాలంలో నితీష్ కుమార్కి దాదాపు ఇవే చివరి ఎన్నికలుగా అయ్యేటువంటి అవకాశం ఉంది. ఆయన వయసు దృష్ట్యా, ఆరోగ్యం దృష్ట్యా. అందుకనే చిరాగ్ పాస్వాన్ని రాబోయే కాలంలో ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రొజెక్ట్ చేయడం కోసం ఈ ఎన్నికల్ని ఒక అవకాశంగా బీజేపీ ఉపయోగిస్తుందా, వాడుకుంటుందా అనేటువంటి అనుమానాలు కూడా కలుగుతున్నాయి. కాబట్టి బీజేపీ పైకి చెప్పని విధంగా అంతర్గతంగా ఉన్నటువంటి ఎన్నికల వ్యూహాలు ఈ ఎన్డీఏ యొక్క విజయ అవకాశాల మీద ముఖ్యంగా గత డిసెంబర్ నుంచి పోటీ పడి అటు తేజస్వి యాదవ్, ఇటు నితీష్ కుమార్ అనేకమైనటువంటి నూతన పథకాలని ప్రకటిస్తూ వస్తున్నారు. మొదటగా తేజస్వి యాదవ్ గత డిసెంబర్లో మహిళలందరూ కూడా ప్రతి నెల 2,500 రూపాయల చొప్పున వాళ్ళకి నగదు బదిలీ చేస్తారని హామీ ఇచ్చారు. అదేవిధంగా ఉచిత గ్యాస్ సిలిండర్లను 500 రూపాయలకి ఇస్తానని హామీ ఇచ్చారు. ఈ విధంగా కొన్ని పథకాలు ప్రకటించారు. దాన్ని కంటిన్యూస్గా అందుకొని నితీష్ కుమార్ కూడా తర్వాత 400 ఉన్నటువంటి పెన్షన్ని 1,100కి పెంచారు. అదేవిధంగా కోటి ఉద్యోగాలు కల్పిస్తాను. ముఖ్యంగా నితీష్ కుమార్ మీద, ప్రభుత్వం మీద ఉన్న ఆరోపణలు ఏంటంటే సరైన ఉద్యోగ అవకాశాలు కల్పించలేకపోతున్నారన్న ఆరోపణ ఉంది.
దాన్ని ఎదుర్కోవడం కోసం గత మార్చిలో 1 కోటి ఉద్యోగాలు కల్పిస్తాననేటువంటి ఎన్నికల ప్రణాళిక చేశారు. అంతే చేయటమే కాకుండా ఒక పాట్నా సమీపంలో ఒక పెద్ద బహిరంగ సభ జరిపి ఆ సభలో 51,000 మందికి టీచర్స్కి నియమిస్తూ ఉద్యోగ నియామక పత్రాలను కూడా అందజేశారన్నమాట. ఈ విధంగా పోటీ పడి ఒకరిద్దరి మీద అనేకటువంటి హామీలు ఇస్తున్నారు. అయితే మనం చూసాం గతంలో అనేక ఎన్నికల ముందు చేసేటువంటి ఇటువంటి హామీలు కానీ ప్రకటనలు కానీ పరిమితమైనటువంటి ప్రయోజనాలు ఉంటాయి. అంతకుముందు ప్రభుత్వంలో 5 ఏళ్ళు 10 ఏళ్ళు 20 ఏళ్ళు ఉన్నప్పుడు మీరు అమలు చేయలేనటువంటి కార్యక్రమాలని ఇవాళ ఎన్నికల ముందు అమలు చేస్తానంటే అది ప్రజలు ఏమాత్రం సీరియస్గా తీసుకుంటారు అనేది కూడా మనం చూడాలి. ఇవాళ బీహార్ని వీటన్నిటికీ మించి వేధిస్తున్నటువంటి ప్రధాన సమస్య శాంతి భద్రతలు. దాని గురించి దాదాపు ఏ పార్టీ కూడా మాట్లాడుతున్నటువంటి దాఖలాలు కనిపించట్లేదు. ఇంతకుముందు లాలూ ప్రసాద్ యాదవ్ యొక్క పరిపాలన రబ్రీదేవి పరిపాలన జంగిల్ రాజుగా ఎన్డీఏ నేతలు విమర్శిస్తూ వచ్చారు. ఇప్పుడు కూడా 20 ఏళ్ళు అయిన తర్వాత కూడా విమర్శలు చేస్తున్నారు. కానీ గత సంవత్సర కాలంగా 2 ఏళ్ల కాలంగా బీహార్లో కూడా నితీష్ కుమార్ యొక్క ముఖ్యమంత్రిగా మంచి పేరు తెచ్చుకోవడానికి ప్రధాన కారణం ఆయన శాంతి భద్రతల్ని బాగా మెయింటైన్ చేస్తున్నారు, అదుపులోకి తెచ్చారు, నేరస్తుల్ని అదుపు చేశారనేటువంటి పేరు వలన నితీష్ కుమార్ ఎన్నికల్లో ప్రధానంగా ఆయన ఓటర్లను ఆకర్షిస్తున్నారు. కానీ గత 1-2 ఏళ్ళుగా బీహార్లో అదుపు తప్పి నితీష్ కుమార్ పరిపాలనలో అదుపు తప్పి శాంతి భద్రతలు ఘోరంగా వైఫల్యం అవుతుంది చూస్తున్నాం. తరచుగా రాజకీయ హత్యలు జరుగుతున్నాయి, అనేక సంచలనాత్మకమైనటువంటి హత్యలు నేరాలు జరుగుతున్నాయి. వీటి గురించి అటు తేజస్వి యాదవ్ కూడా శాంతి భద్రతల గురించి ప్రతిపక్షంలో ఉండి కూడా గట్టిగా మాట్లాడలేకపోతున్నారు. ఇవాళ బీజేపీ జేడీయూ కూడా వీటి గురించి మాట్లాడలేకపోతున్నారు. అనేక ప్రజలు ముఖ్యంగా ఉపాధి అవకాశాలు, ఇతర పేదరికము ఇలాంటి అంశాల గురించి మాటలు చెప్పడం కన్నా వీళ్ళు ఏం చేశారు ఈ ప్రభుత్వం అనే అంశాలే ఎక్కువగా ఉన్నాయి. ఇవాళ గతంలో బీజేపీ బీహార్కి పెద్ద ఆర్థిక ప్యాకేజీ ప్రకటించింది, దాన్ని ఇంతవరకు కూడా వాళ్ళు ఫుల్ఫిల్ చేయలేదు. బీహార్లో కొన్ని పరిశ్రమలు, కొన్ని మౌలిక సదుపాయాలు అభివృద్ధి చెందినప్పుడు కూడా ఉద్యోగ అవకాశాలు పెంచేటువంటి భారీ ప్రాజెక్టులు కూడా చెప్పుకొని తగిన సంఖ్యలో బీహార్లో రాలేదు. అది డబుల్ ఇంజన్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా ఆ ప్రజల యొక్క జీవన ప్రమాణాలను పెంచడానికి పక్కనే ఉత్తరప్రదేశ్లో చేస్తున్నటువంటి గత 5 ఏళ్ళలో 10 ఏళ్ళలో ఉత్తరప్రదేశ్లో అనేకమైనటువంటి మార్పులు తీసుకొచ్చినటువంటి బీజేపీ బీహార్లో ఆ విధమైనటువంటి పాలనని చూపించలేకపోతున్నది. ఈ అంశాలన్నీ కూడా రేపు ఎలక్షన్లో ప్రజల్లో కాబట్టి ఈ ఎన్నికల వాగ్దానాలు పరిమితమైనటువంటి ప్రభావం చూపుతాయని నేను భావిస్తున్నాను. రైట్ నాగరాజ గారు, ఈసారి కుల సమీకరణాలు ఎలాంటి పాత్ర పోషించనున్నాయి? ఈ హామీలు, పథకాలు, ప్రచారాలు వర్సెస్ కాస్ట్ ఈక్వేషన్ అని చూస్తే ఏ ప్రభావం ఎక్కువ ఉండొచ్చు? భారతదేశ రాజకీయాల్లో బీహార్కి ఓ ప్రత్యేకమైనటువంటి స్థానం ఉందమ్మా. ఎమర్జెన్సీ కాలంలో ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా ప్రజాస్వామ్య పునరుద్ధరణ కోసం పోరాటం చేసినటువంటి జయప్రకాష్ నారాయణ గారు జేపీ మూమెంట్ తీసుకొని వచ్చి చరిత్ర బీహార్కు ఉంది. అక్కడి నుంచినే కాంగ్రెస్ గుత్తాధిపత్యాన్ని బద్దలు కొట్టి ప్రత్యామ్నాయ రాజకీయాలు ఏర్పాటు చేయడం జనతా పార్టీ కూడా అక్కడి నుంచి ఆవిర్భవించింది. తర్వాత కాలంలో అద్వానీ గారు రథయాత్ర చేసినప్పుడు రామాలయం నిర్మాణానికి అదే గడ్డ మీద అద్వానీ రథయాత్రను ఆపి అద్వానీని అరెస్ట్ చేసి జైలుకు పంపినటువంటి చరిత్ర, లౌకికవాద సాంప్రదాయం కలిగినటువంటి మన లల్లూ ప్రసాద్ యాదవ్ పుట్టినటువంటి బీహార్కి ఆ స్థానం ఉంది. తర్వాత ఇట్లాంటి మొత్తం ఈ నేపథ్యం అంతా చూస్తే కులం అనేది, మతం అనేది ఇవాళ భారతదేశం అంతా ఉంది. అందులో భాగంగా బీహార్ ఏం ప్రత్యేకం చెప్పలేము. సహజంగానే నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఉన్నటువంటి బీజేపీ ఒక పోలరైజ్డ్ పాలిటిక్స్, హిందుత్వ ఎజెండాతో పోలరైజ్డ్ పాలిటిక్స్ని ముందుకు తీసుకొని వెళ్ళాలని అనుకుంటుంది బీహార్లో కూడా, మిగతా చోట్ల తీసుకొచ్చినట్టుగానే. దానికోసం ఆపరేషన్ సింధూర్ అనే దాన్ని ముందుకు తీసుకొచ్చి హిందూ ఓటర్లలో ఒక సెంటిమెంట్ని తీసుకురావడానికి ఒక ఆయుధంగా ఉపయోగించే అవకాశము కనిపిస్తూ ఉంది. అట్లాంటప్పుడు ఇప్పుడు లల్లూ ప్రసాద్ యాదవ్, వాళ్ళ కొడుకైనటువంటి తేజస్వి యాదవ్ వీళ్ళందరూ కూడా గతంలోనే ఒక వెనుకబడిన తరగతులు, బ్యాక్వర్డ్ క్లాసెస్, ఓబీసీ, ముస్లిం యాదవ్ ఓట్లని ప్రధానంగా వాళ్ళు యాదవ్ ఓట్లను దృష్టిలో పెట్టుకొని ఓబీసీ పాలిటిక్స్ని ముందుకు తీసుకొని రావడం, మండల్ కమిషన్ రాజకీయాల తర్వాత పోస్ట్ మండల్ పీరియడ్లో
వాళ్ళు ఒక యాదవ ఓబీసీ పాలిటిక్స్ని తీసుకొని రావడం, యాదవుల ఆధిపత్యంలోకి రాజకీయాలు కొనసాగడం జరిగింది. ఇప్పుడు నడుస్తున్నది ఏంటంటే వీళ్ళ ఎజెండా ముఖ్యంగా ఏదైతే ఉందో మన ఆర్జేడీ ఎజెండా ముస్లిం అలాగే యాదవ్. దీనికి ప్రత్యామ్నాయంగా నితీష్ కుమార్ ఎంబీసీ పాలిటిక్స్ వాళ్ళు ముందుకు తీసుకొస్తున్నారు. యాదవులు రాజ్యాధికారం అనుభవించడంలో కానీ వివిధ రంగాల్లో కానీ యాదవులు ముందుండడం వల్ల మిగతా కులాలు ఓబీసీలో చాలా వెనుకబాటుతనానికి గురయ్యారని ఆయన కులగణన సర్వే కోసం ఆయన లీడ్ తీసుకొని ఢిల్లీకి తీసుకొని వెళ్ళడం జరిగింది. మోడీ గారు మొదట్లో అంత ఆసక్తి చూపుకుపోయినప్పుడు కూడా తర్వాత కాలంలో కులగణన క్యాస్ట్ సెన్సస్ జరిగింది. సో ఈ మొత్తం నేపథ్యంలో సీమాంచల్ అనేది చాలా ఒక ప్రధానమైనటువంటి పాత్ర పోషించబోతోంది. సీమాంచల్లో అక్కడ ముఖ్యంగా ముస్లిమ్స్ చాలా అత్యధిక జనాభా ఉన్నటువంటి ప్రాంతం అది. సుమారుగా 24 నియోజకవర్గాలు 4-5 జిల్లాల్లో స్ప్రెడ్ అయి ఉంటుంది. ఈ ముస్లిం గతంలో కూడా 2020 ఎన్నికల్లో ఎంఐఎంకి అసదుద్దీన్ ఓవైసీ పార్టీ అయినటువంటి ఎంఐఎంకి 5 సీట్లు రావడం జరిగింది. ఈ 5 సీట్లు ఎంఐఎం లేకుండా ఉండుంటే కనుక ఖచ్చితంగా ఆ ఓట్లు తేజస్వి యాదవ్కి వచ్చేది. సో తారుమారు అయ్యేది. సో ఈ మొత్తం పరిస్థితి అంతా కూడా చూసిన తర్వాత కులం అనేది ప్రధానమైన పాత్ర పోషిస్తుంది. సహజం అది బీహార్లో కూడా. మల్లికార్జున్ గారు, యువ ఓటర్లు, మహిళా ఓటర్లు కొంతకాలంగా వీరి ప్రాధాన్యత పెరుగుతోంది. అయితే సంప్రదాయ కుల సమీకరణాలను దాటి మరీ అవి ప్రభావం చూపే పరిస్థితి ఉందా? ఉండదండి. ఎందుకంటే ఇప్పుడు ఇంతకుముందు డిస్కస్ చేసినట్టు దాదాపు ఆ రాష్ట్ర ఓటింగ్ పర్సంటేజ్లో దాదాపు 14% యాదవ్లో ఓట్స్ ఉన్నది. తర్వాత ఎస్సీ రిజర్వ్డ్ స్థానంలో ముఖ్యంగా పాస్వాన్ దళిత్ కమ్యూనిటీ ఉన్నాయి, అదర్ ఎస్సీ కమ్యూనిటీస్ ఉన్నాయి. అట్లనే రాజ్పుట్స్ ఉన్నారు. సెంట్రల్ కానీ వెస్టర్న్ బీహార్లో మొత్తం రాజ్పుట్ కమ్యూనిటీ, కాయస్సా కమ్యూనిటీ. ఎక్కడైనా యువత కానీ మహిళలు కానీ కుల కట్టుబాట్లను దాటి ఓట్లేసే పరిస్థితి కనిపించట్లేదు. ఎందుకంటే అక్కడ ఇంతకాలము ఎక్కడ ఓట్లేసినా కూడా నితీష్ కుమార్ లాంగెస్ట్ సీఎంగా ఉన్నటువంటి నితీష్ కుమార్ పాలనలో ఎటువైపు వేసినా కూడా అక్కడ అభివృద్ధికి దూరంగా ఉన్నారు. కనుక యువ ఓటర్లు మొత్తం కూడా ఇప్పుడు స్టార్టప్ కంపెనీలు కావాలని, జాబ్స్ కావాలని చెప్పేసి, లేదంటే ఇంతకుముందే 1 కోటి ఉద్యోగాల ప్రకటనకు ఒకవేళ నిజంగానే నమ్మి ఓట్లేస్తే యువత కానీ మహిళా ఓటర్లు ముఖ్యంగా సేఫ్టీని కోరుకుంటున్నారు. బీహార్లో ముఖ్యంగా ఎక్కువ అరాచకాలు ఉంటాయి. దేశంలోనే క్రైమ్ రేట్లో కూడా అత్యధికంగా చాలా కాలం నుంచి హిస్టారికల్గా చూస్తే బీహార్లో క్రైమ్ రేట్ ఎక్కువగా ఉంటుంది. అక్కడ మహిళలకు సేఫ్టీ కావాలని, అట్లీస్ట్ ఇంకా కూడా ఫుడ్ సెక్యూరిటీ కోసం వాళ్ళు ఇప్పటికి కూడా ఇక్కడ ఆహార భద్రత కోసం అక్కడ వాళ్ళు ఇప్పటికి కూడా ఎన్నికల హామీలుగానే ఇస్తున్నారు. ఇంతకుముందే తెలుగు రాష్ట్రాలు ఎప్పటికే ఫుడ్ సెక్యూరిటీ ఆల్మోస్ట్ ఇంప్లిమెంట్ అవుతున్నది. కానీ అక్కడ ఇంకా కూడా ఫుడ్ సెక్యూరిటీ కోసం ఎల్పిజి సిలిండర్ సబ్సిడీ కోసం కూడా ఇప్పుడు కూడా ఎన్నికల ఓవరాల్గా ప్రకటిస్తున్నారు. కనుక మహిళలకు భద్రత, ఉమెన్ సేఫ్టీ అనేది చాలా ఇంపార్టెంట్. యువ ఓటర్లు కులాన్ని కాదని సాంప్రదాయబద్ధంగా ఉన్నటువంటి బీహార్లో సాంప్రదాయబద్ధంగా వచ్చేటువంటి యాదవ కమ్యూనిటీ కానీ, కూర్మీ కమ్యూనిటీ, కాయస్థా ఇటువంటి కమ్యూనిటీని ఓటు దాటి అభివృద్ధి వైపు వేస్తారా అంటే అదొక నిజంగానే మనము అంత ఎర్లీగా డిస్కస్ ఓటర్ నాడిని మనము ముందే చెప్పిన వాళ్ళం అవుతాము. కనుక ముఖ్యంగా కరప్షన్ ఫ్రీ కావాలని చెప్పేసి ఎక్కడైతే జన్సురాజ్ పార్టీ వస్తున్నదో అదేవిధంగా ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీ తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీ సింగిల్గా పోటీ చేస్తానని ప్రకటించింది. అదేవిధంగా బీఎస్పీ కూడా సింగిల్గా పోటీ చేస్తూ ఉన్నది. లాస్ట్ టైం 2020 ఎన్నికల్లో బహుజన్ సమాజ్ పార్టీ కూడా ఒక స్థానాన్ని గెలుచుకోవడం జరిగింది. కనుక ఇప్పుడు ఈ కుల సమీకరణలో దళితుల ఓట్లు ముఖ్యంగా ఎస్సీ రిజర్వ్డ్ స్థానాల్లో పాస్వాన్ కమ్యూనిటీలో ఎన్డీఏ బ్లాక్లో ఉన్నాడు కనుక పాస్వాన్ జనరల్గా వాళ్ళకు పడే అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా మహిళలు కానీ యువత కానీ స్పష్టంగా ఈ కుల సమీకరణను దాటి నిజంగానే అభివృద్ధి వైపు ఓట్లేస్తే ఇప్పుడు ముందస్తు మనము అంచనా వేసినట్లు జన్సురాజ్ పార్టీకి 8 నుంచి 10% ఓట్లు కనుక వస్తే అక్కడ యువత టర్న్ అవుతుందని చెప్పొచ్చు. ఎందుకంటే ఇంతవరకు అటువంటి ఈ 2 బ్లాక్లను అంటే ఎన్డీఏ బ్లాక్ కానీ ఇండియా బ్లాక్లను బ్రేక్ చేసేటువంటి ఒక పార్టీ రాలేకపోయింది బీహార్లో. ఒకప్పుడు గతంలో ఎప్పుడో 20 years బ్యాక్ పాస్వాన్ ఆ తరహా కింగ్ మేకర్గా ఉన్నాడు. ఇప్పుడు జరగబోయే ఎన్నికల్లో కింగ్ మేకర్ నిజంగానే ఒకవేళ ప్రశాంత్ కిషోర్ అయితే ఆ యువత ఓట్లన్నీ కూడా సాంప్రదాయబద్ధ కుల సమీకరణను దాటి అభివృద్ధి వైపు వేస్తాయనేది మనం స్పష్టంగా అంచనా వేయవచ్చు మేడం. రైట్. నరేంద్ర గారు, ఓవరాల్గా చూస్తే ముస్లిం ఓటు, వైశ్య, యాదవ్, కుర్మి వంటి ముఖ్య కులాల ఓటు బ్యాంకు ఎటువైపు వెళుతుందని మీ అంచనా? ఈ బ్లాక్స్ నిర్ణయాత్మక పాత్ర పోషిస్తాయా? అంటే ఈ ఓట్లన్నీ కూడా ఇంతకుముందు ఏ విధంగా అయితే సమీకృతమైనవో
వాళ్ళకే ఇప్పుడు పెద్దగా మార్పు అనేది కనిపించట్లేదు. వాళ్ళ బీహార్ ఎన్నికల్లో కొత్త నాయకులు కానీ, కొత్త పార్టీలు కానీ, కొత్త విషయాలు కానీ ఎక్కడొక్కడ ఎన్నికలు లేవన్నమాట. గత 25 ఏళ్ళుగా బీహార్లో వాళ్ళ ఉన్నటువంటి అంశాలే, బీహార్లో ఉన్నటువంటి నాయకులే వీళ్ళే ఉన్నారు. ఇలా ప్రశాంత్ కిషోర్ లాంటి వాళ్ళు వచ్చినా కూడా వాళ్ళు ఎవరు జనానికి తెలిసిన నాయకులు కాదు, పెద్ద ప్రజా ఉద్యమాలు నడిపిన వాళ్ళు కాదు, అట్టడుగున వాళ్ళకి ఎటువంటి నెట్వర్క్ ఉన్నటువంటి నాయకులు కాదు. కాబట్టి అయితే ముస్లిం ఓటర్లో చీలిక తీసుకురావటం ద్వారా ఒక విధంగా గత 2 ఎన్నికల్లో ముఖ్యంగా బీజేపీ కానీ నితీష్ కుమార్ కానీ చాలా ప్రయోజనం పొందారు. దానికి మన మజ్లిస్ పార్టీ సహకరించింది. అందుకనే 5 సీట్లు అంటే మజ్లిస్ పార్టీ ఎన్ని సీట్లు గెలిచిన దానికన్నా ముస్లింలు బాగా ఉన్న చోట్ల అభ్యర్థులు నిలబెట్టడం ద్వారా వాళ్ళు 1000 ఓట్లు, 1500 ఓట్లు, 500 ఓట్లు చీల్చినా కూడా ఆ మెజార్టీతో ఆర్జేడీ అభ్యర్థుల్ని ఓడించడంలో సహకరించారు. అదేవిధంగా ఉత్తరప్రదేశ్లో చేశారు, అదేవిధంగా మహారాష్ట్రలో చేశారు. అయితే ఈ ఓవైసీ చేస్తున్నటువంటి ఈ పన్నా కానీ ఈ యొక్క ప్రక్రియని గ్రహించినటువంటి ముస్లింలు అటు వెస్ట్ బెంగాల్, పశ్చిమ బెంగాల్లో కానీ, కర్ణాటక ఎన్నికల్లో కానీ అలా ఓవైసీ నువ్వు ఎన్నికల ప్రచారానికి రావద్దు, అసలు ఎక్కడ పోటీ చేయవద్దు అని అతని మీద ఒత్తిడి తెచ్చి అతను ఆ 2 రాష్ట్రాల్లో స్థానం లేకుండా కూడా ఆ ముస్లిం పెద్దలు చేశారనమాట. అటువంటి పరిస్థితి వాళ్ళ బీహార్లో కూడా వచ్చేటువంటి అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. ఆ ముస్లింలో కానీ, యాదవ్లో కానీ ఎన్డీఏ తరఫున చీలిక తీసుకొచ్చే ప్రయత్నాలు పెద్దగా సాగట్లేదు. అయితే ఇతర ఓబీసీలు, ఈబీసీలు ఉన్నారో వాళ్ళే ఇవాళ దాదాపు అటు బీజేపీలో కానీ, జేడీయూలో కానీ, ఆర్జేడీలో కానీ రాజకీయాల్ని ప్రభావితం చేస్తున్నారు. ఆ వివిధ కొన్ని కులాలు ఇటు అటుగా మార్చడం ద్వారా సమీకరణని కొద్దిగా మార్చేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. ఉదాహరణకి ఇప్పటి వరకు కూడా ఎన్డీఏకి గట్టిగా మద్దతు ఇస్తూ వచ్చినటువంటి కుష్వాహాలో కమ్యూనిటీలో కొద్దిగా చీలిక వస్తుందని చెప్తున్నారు. అలాగే 2-3 చిన్న కులాల వాళ్ళు ఇటు అటు మారుతున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. ఇవన్నీ ఎన్నికలు ప్రకటన అయిన తర్వాత, సీట్ల సర్దుబాటు అయిన తర్వాత కానీ ఈ విషయాలు మనం చెప్పలేం. ఏదేమో బీహార్లో ఈ సామాజిక వర్గాలు ఎంత బలంగా ఉన్నప్పుడు కూడా ముఖ్యంగా మహిళల్లో మొదటి కాంచి కూడా గత 15-20 ఏళ్ళుగా నితీష్ కుమార్ పరిపాలన పట్ల మహిళల్లో ఒక విధమైనటువంటి సానుకూలమైనటువంటి అభిప్రాయం ఉంది. మహిళలు మొత్తం మీద నితీష్ కుమార్ మద్దతుదారులుగా ఉన్నారు. అది ఏమాత్రం నిలబెట్టుకుంటారు, ఇటీవల శాంతి భద్రతల పరిస్థితి అధ్వానంగా మారిన తర్వాత అనేది చూడాలి. ఆయన మల్లికార్జున గారు చెప్పినట్టు యువతలో, ముఖ్యంగా యువతలో నాయకత్వ మార్పు జరగాలి. వాళ్ళు ఎన్డీఏ అని కాకుండా, అటు జేడీయూ అని కాకుండా నితీష్ కుమార్ యొక్క పరిపాలన పట్ల ఒక విధంగా విసుగు చెందినట్లు యువతలో కనిపిస్తుంది. ఈ పరిణామాలన్నీ కూడా రేపు ఎన్నికల మీద కొంతవరకు ప్రభావం చూపేటువంటి అవకాశం ఉంది.